నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొన్న జరిగినటువంటి ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల పైన దుర్ఘటన ఉందో దానిపైన కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం కరాటే కళ్యాణి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మరి ఈ సంఘటన గురించి, మరి ఏం చెప్తారు. మరి బంగ్లాదేశ్ హిందువుల గురించి అయితే సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి కూడా ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, ఏం చెప్తారు? ముందుగా హిందువుల పైన చాలా ప్లేసెస్లో కూడా మనకి ఇది ఫస్ట్ టైం ఏం కాదు, రీసెంట్గా కూడా మనకు హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా ఏదైతే బంగ్లాదేశ్ ఇష్యూ ఉందో దానిపైన చాలా క్రూరంగా కూడా వాళ్ళు స్పందించారు. అంటే రోడ్డు పైన లాక్కెళ్తూ నగ్నంగా తీసుకెళ్లారు. ఏం చెప్తారు? చాలా అమానవీయమైన సంఘటన ఇది. ఆయనని కొడుతూ, లాక్కెడుతూ, తిడుతూ, ఇష్టం వచ్చినట్టుగా చెప్పులతో దాడి చేస్తూ, నానా దుర్భాషలు ఆడుతూ, లాక్కెళ్ళి బ్రతికుండగానే, ప్రాణం ఉండగానే తీసుకెళ్లి వేలాడి తీసిన సంఘటన చూసి నాకు మరిగిపోయిందండి ప్రతి హిందూ గుండె కూడా. ఈరోజు ఇంతమంది హిందువులందరూ ఏకమయ్యారు. ఇన్ని సంస్థలు, హిందూ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు వచ్చాయంటే దేనికి అనుకున్నారు? ఒక హిందూకు జరిగితే మా ఇంట్లో జరిగినట్టుగానే ఫీల్ అవుతాం. బంగ్లాదేశ్ అంటే భారత్ పెట్టిన భిక్షత వచ్చిన బంగ్లాదేశ్. అది భారత్ పెట్టిన భిక్షత వచ్చిన వాళ్ళు ఈరోజు రెచ్చిపోతుంటే వాళ్ళు లాక్కోవడం ఎంతసేపు కాదు బంగ్లాదేశ్ని పక్కకి, ఎంతసేపు కాదు భారత్కి. భారత్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. విశ్వగురు భారత్, ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ని ఇలా ఎలా పడితే అలా చేద్దాము అనుకునే వెధవల్ని మాత్రం వదిలేదే లేదు. అంతవరకు ఎందుకంటే రోహింగ్యాలు ఇక్కడ 30,000 మంది ఉన్నారు. ఈ రోహింగ్యాలు ఎందుకు తరమట్లేదు? హైదరాబాద్ని ఎందుకు మనం సేఫ్ చేసుకోవట్లేదు? ఎప్పటికైనా పొంచి ఉంది ముప్పు. ప్రతిరోజు ఇంటింటికి వచ్చి వాడు రెక్కీ చేస్తున్నాడు. ఏ పాలవాడుగానో, ఏ పూలవాడుగానో, ఏ మెకానిక్ గానో వస్తున్నాడు వాడు. మరి వాళ్ళు అంతగా ప్లాన్డ్గా ఉంటే మనల్ని ఎక్కడైతే మైనారిటీస్ అయిపోతున్నాం అక్కడ మనకి ఇలాంటి దాడులకు గురవుతున్నాం. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెద్ద గ్రేస్ చేస్తున్న ఈ ఖాన్ ఉన్నాడు కదండి, రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నాను. ఈ బంగ్లాదేశీలు ఎందుకు పంపించట్లేదు బయటికి? వాళ్ళని కదా పంపించాల్సింది. మనకి ఇప్పుడు ముప్పు ఉంది కదా, ఇక్కడ పొంచి ఉంది కదా ముప్పు, మరి ఎందుకు రావట్లేదు? కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘోరాల్ని మేమందరం ఖండిస్తున్నాం తీవ్రంగా. వాళ్ళని ఇక్కడికి సేఫ్గా తీసుకురావాలి భారత్కని. అక్కడ ఉన్న హిందువులందరూ కూడా మైనారిటీగా మారిపోయిన ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకురావాలి. అక్కడ ఇంకా ఎన్ని ఘోరాలు జరగాలి అని లేకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఒక స్పీడ్ కమిషన్ వేసి ఏదైతే దానికి 7 దానికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో 7 కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అదే శిక్ష పెట్టాలండి. బహిరంగంగా వాళ్ళకి ఏం జరిగింది, ఏం చేశారో అదే పని వాళ్ళకి చేస్తే కదా తెలుస్తుంది. అరెస్టులతోని వాళ్ళకి వెళ్ళి తప్పించుకొని బయటకు వస్తారు. సేమ్ శిక్ష జరగాలి, జరిగితేనే తెలుస్తుంది. అట్లానే జరగాలి. మరి అంటే కేవలం హిందువుల పైన చాలా ప్లేసెస్లో కూడా దాడి జరుగుతున్నాయి కదా, ఏం చెప్తారు? ఇవన్నీ మేమన్నీ ఖండిస్తాం. హిందువులనే టార్గెట్ చేస్తున్నారంటే హిందువులు మేల్కోవాలి. హిందువులు నా ఇంట్లో రాలేదు, నాది కాదు అనుకుంటే ఇట్లానే జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ మేలుకున్నప్పుడు, ఇలా వస్తున్నప్పుడు రోడ్డు మీదకి ఇంతమంది వచ్చారంటే ఎందుకు వచ్చారు? చలనం వచ్చింది అందరికీ. అమ్మో మన వాళ్ళని అంటే రేపు మనం కూడా అని తెలిసింది కాబట్టి వచ్చారు. ఇలాగే రావాలి, అందరూ మేల్కోవాలి. ఏం మెసేజ్ ఇస్తారు మీరు? హిందువులందరూ కూడా ఎట్లా ఐక్యం కావాలి, ఎట్లా చేయాలి? ఐక్యం కావాలంటే హిందూ సంఘటనలకి పాల్గొవాలి. ప్రతి ఒక్కరు హిందువులు అసలు హిందూ అంటే ఏంటో తెలుసుకోవాలి. హిందూ ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి, ఏ విధంగా మెలగాలో తెలుసుకోవాలి. నీ హనుమాన్ చాలీసా గురించి నువ్వు చదవాలి, దాని గురించి చెప్పాలి, పిల్లలకి భగవద్గీత చెప్పించాలి. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు నువ్వు హిందువుగా ఎలా మెలగాలో చూపించాలి. నీ ధర్మం ఏంటో నువ్వు చూపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో ఉత్తేజం వస్తుంది. ఇలాంటి పిల్లలు భావి భారత తరానికి ఇదే భావి భారత పౌరులు. వీళ్ళు గంజాయికి మత్తుకి బానిస కాకూడదు, హిందుత్వానికి బానిస అవ్వాలి, హిందూ ధర్మాన్ని పాటించడానికి బానిస అవ్వాలి. అంటే ఏంటి? ధర్మం కోసం, మా ధర్మం కోసం మేము బ్రతుకుతాం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పట్లే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పట్లే. మన పిల్లలకి మనం ఎందుకు నేర్పుకోవద్దు? నేర్పాలి. నీ హిందుత్వం గురించి ఏదో మదర్సాలు ఏం నేర్పుతున్నారు? ఇక్కడ మనం మొత్తం క్లాసులు తీసుకొని మన పిల్లలు కూడా అన్ని నేర్పించండి. ప్రతి తల్లిదండ్రి మేల్కోండి. అంటే ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లో కూడా, ప్రతి ఒక్క సోదరుల ముస్లిం ఇంట్లో కూడా ఖురాన్ ఉంటుంది, అలాగే క్రిస్టియన్స్ చూసుకుంటే బైబిల్ ఉంటుంది. కానీ హిందువుల ఒక్కరి ఇంట్లో కూడా దాదాపు, కానీ వీళ్ళు చదవరు. ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, రామాయణం ఉంటుంది, భారతం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చదవరు. అలా అలంకారంగా పెట్టి మనం పూజిస్తాం, ఇలా పువ్వులేసి పూజిస్తాం. దాని లోపల ఏముంది సారం చదవరు. యస్మిన్ యథావర్తయో మనుష్య తస్మిన్ సదావర్తయం సధర్మః. నీతో ఎవడు ఎలా ఉంటే అలాగే వాడుతూ ఉండు. అది మన స్వామి చెప్పాడు. అది నువ్వు చదివిస్తే కదా, అది నేర్పిస్తే కదా పిల్లలకు తెలిసేది. నువ్వు చెప్పకుండా పూజ చేయరా భగవద్గీతని అంటే ఇంకా భగవద్గీత పూజ చేసే వాళ్ళు అయిపోతారు. నువ్వు నేర్చుకోవచ్చు. లేదు, ప్రతి ఇంట్లో వాడు ఎట్లా చెప్తున్నాడు, మదర్సాలు ఎలా చెప్తున్నాడు, మనం కూడా చెప్పాలి. మనం మేల్కోవాలి. హిందూ ధర్మాన్ని మనం ఉత్తేజపరిచే విధంగా చెప్పండి, తప్పేం లేదు. ఇదేం హేట్రెడ్ స్పీచ్ కాదు. మన ధర్మం కోసం మనం చెప్తాం, వేరే వాడిని తిట్టట్లే. ఇదే తరహాలో మనం చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ అందరూ కూడా ప్రతి శుక్రవారం తప్పకుండా, క్రిస్టియన్స్ అందరూ ప్రతి ఆదివారం తప్పకుండా చర్చిలకు, మసీదులకు వెళ్తూ ఉంటారు. కానీ కేవలం హిందువుల దగ్గర
దగ్గరికి వచ్చే మాత్రం వాళ్ళు టెంపుల్స్కి అంటే టైం కేటాయించకుండా కొద్ది రోజుల్లో మాత్రమే వెళ్తూ ఉంటారు. అలా ఏం లేదండి. సోమవారం శివుడి దగ్గరికి వెళ్తున్నారు, మంగళవారం హనుమంతుడి దగ్గరికి వెళ్తున్నారు, బుధవారం వినాయకుడు మన అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నారు, లక్షవారం ఎన్ని మన దత్తస్వామి దగ్గరికి వెళ్తున్నారు, అలాగే ఆ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు, శనివారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస చేస్తున్నారు. మీకు తెలియట్లేదు అంటే నేనేమన్నా అంటే పేరెంట్స్ అంటే వీళ్ళే చిన్నప్పటి నుంచి ఏదైతే వాళ్ళకి ప్రేరేపించి ఏదైతే మసీదులు అలాగే క్రిస్టియన్స్ వీళ్ళు చర్చిలకు పంపిస్తున్నారో అట్లా హిందువుల దగ్గర ఐక్యం లేదని చెప్పి కూడా ఒకటి ఉంది. లేదండి, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుని బయటికి రావాలి. నీ బొట్టు నువ్వు హిందూ అని తెలియజేస్తుంది. బొట్టు పెడితే నామోషి కాదు. ఇప్పుడు నేను ఎంత పెద్ద బొట్టు పెట్టా, కుంకుమ బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకొని బయటికి రా. నువ్వు హిందూ అని తెలిస్తే నామోషియా నీకు? నీ వర్క్ ప్లేస్లో నామోషియా? స్కూల్లో నువ్వు బట్టలు తీయించేశారు అది మయ్యప్ప మాల్ అన్నప్పుడు మీ అందరూ రావట్లే నీకు సపోర్ట్గా, అలాగే వస్తాం. నీ వర్క్ ప్లేస్లో జరిగిన అలా ఏం లేదు. బొట్టు పెట్టుకోవాలి, అప్పుడు నువ్వు హిందూ అని తెలుస్తుంది. నువ్వు హిందూగా గర్వించు, హిందూగా జీవించు, హిందూగానే మరణించు అవసరమైతే. పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకుండా. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, బొట్టు పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు బొట్టు పెట్టే పంపించండి స్కూల్కి. సో చివరిగా ఒక విషయం చెప్పండి. మొన్న ఒక సీఎం హిజాబ్ లాగినందుకు దాన్ని పెద్ద ఇష్యూగా చేశారు. దాన్ని సీఎం పైన చాలా వరకు స్పందించారు. అదే హిందువులు అయ్యప్ప మాల వేసుకొని గుడుల్లోకి, కాలేజీలోకి, స్కూల్లోకి వెళ్తే మాల ఏదైతే బట్టలు ఉన్నదో వేషధారణ చూపించి స్కూల్లోకి రమ్మని అన్నారు. దానిపైన కూడా చాలా వరకు ఎవరు స్పందించాలో ఏం చెప్తారు? అది మన అంటే ఒక విధంగా వాళ్ళకి అంత కట్టుదిట్టంగా వాళ్ళంతా ఒక మూకమ్మడిగా ఉంటారు. ధర్మం మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాము, హిజాబ్ తీయము, లేకపోతే దాన్ని ఇట్లా చేస్తే ప్రాబ్లం అని. మన వాళ్ళకి ఇంకా అది రాలేదు. అది రావడానికే మేము ఇవన్నీ చేస్తున్నాం, రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చింది ఇప్పటికే చైతన్యం, ఇంకా చైతన్యం తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది కరాటే కళ్యాణ్ ఏమంటా ఉన్నారంటే ఏదైతే హిందువులందరూ కూడా ఐక్యమై హిందువుల కోసం పోరాడాలి, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం మనం అందరం కూడా పోరాడాలని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకు బైబిల్ చదువు, ఖురాన్ చదువు, మసీద్కి వెళ్ళు, చర్చికి వెళ్ళు అని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తారో, అలాగే హిందూ తల్లిదండ్రులు, హిందూ సోదరులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకు ఎలాగైతే మనం విద్య బోధిస్తామో అలాగే మన ఏదైతే భగవద్గీత ఉందో, రామాయణం ఉందో వీటన్నిటిని కూడా వాళ్ళకు బోధించి పిల్లలకి మనమే నేర్పించాలని కూడా కరాటే కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.